ఒక అబ్బాయి నా ముందు కూర్చున్నాడు. వాడు ఎగ్జామ్ రాస్తున్నాడు. అప్పుడు నేనేమంటాను, "వాడు ఎగ్జామ్ రాస్తున్నాడండి ఆ అబ్బాయి" అంటాను. లేదా "ఉదయం నుంచి ఎగ్జామ్ రాస్తున్నాడండి" అంటాను. దీన్నేమంటాం? యాక్చువల్ కంటిన్యూయేషన్. నిజంగా నా కళ్ళ ముందు జరుగుతుంది కాబట్టి యాక్చువల్, అది రియల్. రైట్? అలా గాదండి. నేను మా ఇంట్లో ఉన్నాను. మా అమ్మాయి ఎగ్జామ్ హాల్‌కెళ్ళింది. ఎగ్జామ్ 3 గంటలకి డాడీ ఎగ్జామ్ 11:00 స్టార్ట్ అవుతుంది డాడీ అంది. ఇప్పుడు 11:30 అయింది. నేను మా భార్యతో అంటున్నా, నా భార్యతో అంటున్నా, మన అమ్మాయి ఇప్పుడు ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది బహుశా. రాస్తూ ఉంది అని అనగలనా? రాస్తూ ఉంది అని ఎప్పుడంటాను నేను? నా కళ్ళ ముందు జరుగుతుంటే ఆ పని. ఐ యామ్ నాట్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ యాక్షన్ గోయింగ్ ఆన్. I am not at the place of action going on. I am at some other place. The action is going on at some other place. యాక్షన్ జరుగుతున్న ప్లేస్‌లో నేను లేను. కాబట్టి నేను ఊహిస్తున్నాను. I am assuming because I am not at the place of action going on. Action is going on at some other place. ఎక్స్‌పెక్టెడ్ పాస్ట్ మనం నేర్చుకోవాలా? అట్లాగే ఇది గూడా. అయితే గమ్మత్తేంటంటే దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయండి. అన్ని మోడల్స్ నిజంగా మీకు అవసరం లేదు. ఒక్క మోడల్ నేర్చుకుంటే చాలు. అన్ని మోడల్స్ కవర్ చేసేయొచ్చు. కానీ ఈ బ్యాచ్‌లో మరి కొంతమంది బాగా కన్‌ఫ్యూజ్ అయిపోయే వాళ్ళున్నారు. కొంతమందికి తెలుగే అర్థం కాని వాళ్ళున్నారు. కొంతమంది బాగా అర్థం చేసుకునేవాళ్ళు. మరి ఎలా చెప్పాలనేది కొంచెం మాకు కష్టమే. ట్రై చేస్తాను. ఇప్పుడు ఎగ్జాము మా అమ్మాయి ఇప్పుడు ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది. నా ఊహలో నాకెలాంటి అనుమానం లేదు. I have no doubt about my assumption, my expectation. I am 100% confident about my assumption. ఊహే. ఊహలో కూడా డౌట్ 0 ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఫుల్‌గా ఉంటుంది. అప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్‌ని వాడాలి. ప్రెజెంట్ ఎక్స్‌పెక్టెడ్ వాటికి. ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్ ఏం వాడాం గుర్తుందా? విల్ బి ప్లస్ వి4. రేపు ఈ టైంకి అతను ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు. హి విల్ బి రైటింగ్ ద ఎగ్జామ్ అట్ దిస్ టైమ్ టుమారో. రేపు ఈ టైంకి అతను ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు. అది ఫ్యూచర్ కంటిన్యూయస్. అట్ దిస్ టైమ్ టుమారో అన్నాం కాబట్టి. అట్ దిస్ టైమ్ టుమారో తీసేసి బై దిస్ టైమ్ అన్నాం అనుకోండి, ప్రెజెంట్ అయిపోతుంది. అంతే, ఫినిష్. అంటే విల్ బి అనే విల్ బి ప్లస్ వి4ని ప్రెజెంట్‌కి కూడా వాడొచ్చు. ఎలాంటి ప్రెజెంట్ అది? ప్రెజెంట్‌లో ఒక పని జరుగుతూ ఉంటుంది బహుశా అని మనం ఊహిస్తూ ఉంటాం. అప్పుడు అది ఊహ, అది అజంప్షన్, దట్ ఈస్ అజంప్షన్ అనే విషయం మనకి ఎలా మనం ఎక్స్‌ప్రెస్ చేస్తాం? పర్హాప్స్ అనే వర్డ్, ప్రాబబ్లీ అనే వర్డ్. ఐ థింక్, ఐ సపోజ్ ఈ వర్డ్స్ ముందు గనుక మనం పెట్టామనుకోండి, దట్ ఇండికేట్స్ దట్ యూ ఆర్ అస్యూమింగ్ పర్హాప్స్ మై డాటర్ విల్ బి రైటింగ్ ద ఎగ్జామ్ బై నౌ, బై దిస్ టైమ్, నాట్ టుమారో. ఆ విల్ బి ప్లస్ ఐఎన్‌జినే ప్రెజెంట్‌కి వాడతాం. ప్రెజెంట్ కంటిన్యూయేషన్. ఏం కంటిన్యూయేషన్ అది? విచ్ కంటిన్యూయేషన్ ఇట్ ఈస్? అస్యూమ్డ్ కంటిన్యూయేషన్. ఎక్స్‌పెక్టెడ్ కంటిన్యూయేషన్. అతన్నెవరినో రమ్మన్నావు, మర్చిపోయి వచ్చేసావు ఇక్కడికి. ఇక్కడికొచ్చినది గుర్తొచ్చింది. ఓహ్ మై గాడ్! అతను రమ్మన్నాను. అతను నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అతను నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అంటాం. వెయిట్ చేస్తున్నాడు అనం గదా! వెయిట్ చేస్తూ ఉంటాడు. పర్హాప్స్, ఓహ్ మై గాడ్! ఐ ఆస్క్డ్ హిమ్ టు కమ్. పర్హాప్స్ హి విల్ బి వెయిటింగ్ ఫర్ మీ. పర్హాప్స్ హి విల్ బి వెయిటింగ్ ఫర్ మీ. అతను నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. పర్హాప్స్ హి విల్ బి వెయిటింగ్ ఫర్ మీ. హి విల్ బి వెయిటింగ్ ఫర్ మీ అట్ దిస్ టైమ్ టుమారో అన్నాననుకోండి, ఫ్యూచర్ అయిపోతుంది. రేపు ఈ టైంకి అతను నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నా కోసం వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు ఎక్కడో. అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. నేను రమ్మని చెప్పాను. I asked him to come and I forgot. Perhaps he will be waiting for me now. 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 He is waiting కాదు. He will be waiting for me.
ఆమె ఇప్పుడు ఎగ్జామ్ రాస్తుంటుంది. బహుశా ఆమె ఇన్ఫోసిస్ లో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. పర్హాప్స్ షీ విల్ బి డూయింగ్ ఏ జాబ్ ఇన్ ఇన్ఫోసిస్. ఎందుకని? ఏమో లాస్ట్ మంత్ చెప్పింది ఇన్ఫోసిస్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను నేను అని చెప్పింది. మరి తర్వాత నాకు కనబడలా. ఆమెకు జాబ్ వచ్చి ఉంటుంది. షీ విల్ హ్యావ్ గాట్ ద జాబ్. షీ మైట్ హ్యావ్ గాట్ ద జాబ్. పాస్ట్ ఎక్స్పెక్టేషన్స్. షీ విల్ హ్యావ్ గాట్. షీ మైట్ హ్యావ్ గాట్. షీ మే హ్యావ్ గాట్. గుర్తున్నాయా ఎక్స్పెక్టెడ్ పాస్ట్? ఒకటి నేర్చుకుంటే ఒకటి మర్చిపోయే సాంప్రదాయం ఉంది జనరల్‌గా. అన్నీ గుర్తుపెట్టుకోవాలి. పాస్ట్‌లో ఏం నేర్చుకున్నాం మనం. రోజు రివిజన్ చేసుకోవాలి. వారం వారం రివిజన్ చేయాలి. She told me 1 week back that she was writing. Sorry, friends. No sleep. I went to bed in the morning at 3 o'clock. So, continuous classes and got tired. Okay. So, she told me 1 week back that she was preparing for Infosys exams. Then onwards, I didn't see her. Perhaps she will be working in Infosys company. ఆమె ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది బహుశా. అలాగే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. బహుశా ఇప్పుడు మాస్టర్ గారు నోట్స్ చెప్తుంటారురా, పాఠం చెప్తుంటారు. వెళ్దాం పద, క్లాస్ బయట ఉన్నావు నువ్వు. క్లాస్ లోపల ఏం జరుగుతుందో నీకు తెలియదు. కానీ నువ్వు ఊహిస్తున్నావు నీకున్న అవగాహనని బట్టి. పర్హాప్స్ ద టీచర్ విల్ బి టీచింగ్ ఎ లెసన్. టీచర్ ఈజ్ టీచింగ్ అనకూడదుగా. నీ కళ్ళ ముందు జరగట్లేదు కదా అది. నీ కళ్ళ ముందు జరుగుతూ ఉంటే ద టీచర్ ఈజ్ టీచింగ్ అంటాం. నువ్వు బయట ఉన్నావు. అప్పుడు పర్హాప్స్ ద టీచర్ విల్ బి టీచింగ్ ద లెసన్ నౌ. దీనికి నెగెటివ్ కూడా చెప్పుకోవచ్చు. నో 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 టీచర్ గారు నోట్స్ చెప్తూ ఉండరు. బహుశా ఆయన నోట్స్ ఇస్తూ ఉంటారు. సారీ, పాఠం చెప్తూ ఉండరు, ఆయన నోట్స్ ఇస్తూ ఉంటారు. చెప్తూ ఉండరు, అది కూడా అజంప్షనే, ఎక్స్పెక్టెడ్ కంటిన్యూషనే. నెగెటివ్ కాబట్టి విల్ నాట్ బి. విల్ నాట్ బి మనం ఏమంటాం? వోంట్ బి. I think the teacher won't be teaching the lesson, he will be giving the notes. He won't be teaching the lesson, he will be giving the notes. Right? అతను నా కోసం వెయిట్ చేస్తూ ఉండడండి. టీవీ చూస్తుంటాడు. అతను నా కోసం ఏమి వెయిట్ చేస్తూ ఉండడు. టీవీ చూస్తుంటాడు. He won't be waiting for me now. సో విల్ అనే మాట కనబడ్డప్పుడల్లా ఫ్యూచర్ అనుకోవద్దు. విల్లుని మనం పాస్ట్ లో కూడా వాడాం కదా. He will have gone by this time. ఎక్స్పెక్టెడ్ పాస్ట్. విల్లుని ప్రెసెంట్ కంటిన్యూస్ గా వాడుతున్నాం ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కంటిన్యూషన్. విల్లుని ఫ్యూచర్ కూడా వాడతాం. సో ఇంతవరకు మనం నేర్చుకున్న ఇంగ్లీష్ వేరు. మీ అందరూ అంటారు కదా, నాకు వచ్చు సార్ కొంత ఇంగ్లీష్ అని కొంతమంది అంటారు. తెలుసుకోండి, ఇప్పుడు విల్ అనే మాట ఫ్యూచర్కే కాదు, విల్లుని పాస్ట్ గా వాడతాం, ప్రెసెంట్ కంటిన్యూస్ కూడా వాడుతున్నాం. అయితే ప్రెసెంట్ లో ఎలాంటి కంటిన్యూషన్? అది ఎక్స్పెక్టెడ్ కంటిన్యూషన్, ఎస్యూమ్డ్ కంటిన్యూషన్. అర్థమైందా? ఒక పని అతను ఇప్పుడు ఏమి నిద్రపోతూ ఉండడండి, టీవీ మ్యాచ్ చూస్తూ ఉంటాడు వాడు. మీరు అక్కడ లేరు కాబట్టి ఇలా చెప్తున్నారు. మీరు మీ కళ్ళ ముందు ఉందనుకోండి, అప్పుడేం చెప్తారు? వాడు నిద్రపోవటం లేదండి, టీవీలో మ్యాచ్ చూస్తున్నాడు అంటారు. మీరు అక్కడ లేరనుకోండి, ఏమంటారు? వాడు నిద్రపోతూ ఉండడు, ఇప్పుడు బహుశా టీవీలో మ్యాచ్ చేసి చూస్తూ ఉంటాడు. సరే, he won't be sleeping now. I think he will be watching the match on TV. I think he will be watching the match on TV. Will be plus ing form, won't be plus ing form. ఈ రెండు ఏంటి? ఎక్స్పెక్టెడ్ కంటిన్యూషన్. ఎక్స్పెక్టెడ్ కంటిన్యూషన్. ఒక పని జరుగుతూ ఉంటుంది, ఒక పని జరుగుతూ ఉండదు బహుశా. రైట్? అక్కడ మా ఏరియాలో వర్షం పడుతూ ఉంటుంది బహుశా ఈ పాటికి. ఐ థింక్ ఇట్ విల్ బి రైనింగ్. ఇట్ విల్ బి రైనింగ్ ఇన్ మై లొకాలిటీ. సో ఇట్ ఈస్ బెటర్ టు హైర్ ఎ క్యాబ్. ఒక క్యాబ్ తీసుకోవడం మంచిది. ఇట్ విల్ బి రైనింగ్ ఇన్ మై లొకాలిటీ అంటే ఇప్పుడు మా లొకాలిటీలో వర్షం పడుతూ ఉంటుంది. రేపు ఈ పాటికి వర్షం పడుతూ ఉంటుంది అంటే ఫ్యూచర్ అయిపోతుంది. అదే సెంటెన్స్. ఇట్ విల్ బి రైనింగ్ ఎట్ దిస్ టైమ్ టుమారో అన్నాను అనుకో, అది ఫ్యూచర్ అయిపోతుంది. ఇట్ విల్ బి రైనింగ్ ఎట్ మై లొకాలిటీ నౌ, ఇప్పుడు ప్రెసెంట్ ఎక్స్పెక్టెడ్ కంటిన్యూషన్. ఇలా కూడా మనం వాడుకోవచ్చు. విల్ బి ప్లస్ ఐఎన్జీ ఫామ్, వోంట్ బి ప్లస్ ఐఎన్జీ ఫామ్. అతను మెడిసిన్ చదువుతూ ఉంటాడు బహుశా. పర్హాప్స్ హీ విల్ బి స్టడీయింగ్ మెడిసిన్.
అతను మెడిసిన్ చదువుతూ ఉండడు. మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. హి వోంట్ బి స్టడీయింగ్ మెడిసిన్. ఐ థింక్ హి విల్ బి ప్రాక్టైజింగ్ ద మెడిసిన్. రైట్? ఇలా మనం ఎన్నో చెప్పుకోవచ్చు. బహుశా అతను ఆ పని చేస్తుంటాడు. బహుశా అతను ఈ పని చేస్తుంటాడు. అతను ఇంకా ఆ పని చేస్తూ ఉండడు. ఇలా మనం ఎన్నో చెప్పుకోవచ్చు. అయితే మన అజంప్షన్‌లో గనక కొంచెం డౌట్ ఉందనుకోండి. సపోజ్ యూ హావ్ ఎ డౌట్ ఆఫ్ 20% అండ్ 80% కాన్ఫిడెన్స్ ఈస్ దేర్. అప్పుడు అతను నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అనకుండా, వెయిట్ చేస్తూ ఉండొచ్చు బహుశా అప్పుడు అతను. నా కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. మనం ఫ్యూచర్ యాక్షన్స్ చెప్పుకోవాలా? విల్, మే, మైట్ అదే ఫార్మ్స్. అతను బహుశా నా కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. పర్హాప్స్ హి మే బి వెయిటింగ్ ఫర్ మీ, నాట్ విల్ బి వెయిటింగ్. పర్హాప్స్ హి మే బి వెయిటింగ్ ఫర్ మీ నౌ. నా కోసం అతను ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉండొచ్చు. అతను నా కోసం వెయిట్ చేస్తూ ఉండకపోవచ్చు. హి మే నాట్ బి వెయిటింగ్ ఫర్ మీ నౌ. రైట్? అలాగే హి మే బి లెర్నింగ్ సమ్ కోర్సెస్ ఆన్‌లైన్. అతను సమ్ కోర్సెస్ ఆన్‌లైన్‌లో నేర్చుకుంటూ ఉండొచ్చు. అతను ఏ కోర్సెస్ నేర్చుకుంటూ ఉండకపోవచ్చు. హి మే నాట్ బి లెర్నింగ్ ఎనీ కోర్సెస్ ఆన్‌లైన్. హి మే బి స్లీపింగ్ నౌ. అతను నిద్రపోతూ ఉండొచ్చు. హి మే నాట్ బి స్లీపింగ్ నౌ. అతను ఇప్పుడు నిద్రపోతూ ఉండకపోవచ్చు. షీ మే బి కుకింగ్ ఇన్ ద కిచెన్. ఆమె కిచెన్‌లో ఏదో వంట వండుతూ ఉండొచ్చు. I think she may not be cooking in the kitchen. She may be watching the TV in the living hall, in the living room. లివింగ్ రూమ్ లో ఆమె టీవీ చూస్తూ ఉండొచ్చు. కిచెన్ లో వంట వండుతూ ఉండకపోవచ్చు. చూ అనే మాట ఎప్పుడు వస్తుంది మనకి అంటే, ఆ పని జరుగుతూ ఉంటుందా, జరుగుతూ ఉండదా అని కొంచెం డౌట్ ఉంటుంది మనకి. 80% కాన్ఫిడెన్స్ ఈస్ దేర్, బట్ స్టిల్ వీ హ్యావ్ 20% డౌట్. దెన్ ఆ పని జరుగుతూ ఉంటుంది అని చెప్పలేక జరుగుతూ ఉండొచ్చు అని చెప్తాం. మై డాటర్ విల్ బి రైటింగ్ ది ఎగ్జామ్ నౌ. మై డాటర్ విల్ బి స్టిల్ రైటింగ్ ది ఎగ్జామ్ నౌ. ఇంకా ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది అని చెప్తాం. మై డాటర్ మే బి రైటింగ్ ది ఎగ్జామ్. రాస్తూ ఉండొచ్చు ఇంకా, అంటే టైం అయిపోయింది, బయటకు రావచ్చు, లేదా ఎగ్జామ్ రాస్తూ ఉండొచ్చు. సో మై డాటర్ మే బి స్టిల్ రైటింగ్ ది ఎగ్జామ్. My daughter may not be still writing the exam. She will have written the exam already. My exam already రాసేసి ఉంటుంది. ఎగ్జామ్ రాస్తూ ఉండకపోవచ్చు. మే నాట్ బి రైటింగ్ ద ఎగ్జామ్. సో మీరు ఎక్కడైనా సరే ఒక పని జరుగుతూ ఉంటుంది అని ఊహించాలంటే విల్ బి ప్లస్ ఐఎన్జి వాడండి. ఒక పని జరుగుతూ ఉండొచ్చు అని ఊహించాలంటే మేబీ ప్లస్ ఐఎన్జి వాడండి. ముందు వెనక తోకలు పెట్టాలి. ఇక్కడ పర్హాప్స్ అనే ముందు పెట్టాలి, తోకేమో బై దిస్ టైం, బై నౌ అనే మాటలు వాడాలి. అలా కాకుండా ఫ్యూచర్ టైం పెడితే అది ఫ్యూచర్ అయిపోతుంది. అలాగే మనం మైట్ బి కూడా నేర్చుకున్నాం. మైట్ బి ఎక్కడ వాడాం మనం ఫ్యూచర్లో? తక్కువ అవకాశాలు. ఒక పని జరుగుతూ ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నప్పుడు. అతను ఏమో చెప్పలేమండి, నా కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చేమో, నా కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చేమో. మో వచ్చినప్పుడల్లా మనం మైట్ వాడాం. ఐ థింక్ హీ మైట్ బి రైట్ వెయిటింగ్ ఫర్ మీ. హీ మైట్ బి వెయిటింగ్ ఫర్ మీ నౌ అన్నా అంటే అర్థం ఏంటి? ద ఛాన్సెస్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ మీ ఈజ్ ఓన్లీ 20%. ద ఛాన్సెస్ ఆఫ్ నాట్ వెయిటింగ్ ఫర్ మీ ఈజ్ 80%. యు అండర్స్టాండ్ మీ? So he might be waiting, he might not be waiting. He might be writing the exam, he might not be writing. అన్నిట్లో కూడా B plus ing form. B plus ing is common. Understand? So will be writing, may be writing, might be writing. ముందు perhaps పెట్టండి, చివర్లో by now అని పెట్టండి. Perhaps my daughter will be writing the exam now. మా అమ్మాయి ఇప్పుడు ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది. Perhaps my daughter may be writing the exam now. బహుశా మా అమ్మాయి ఇప్పుడు ఎగ్జామ్ రాస్తూ ఉండొచ్చు. Perhaps my daughter might be writing the exam now. బహుశా మా అమ్మాయి ఇప్పుడు ఎగ్జామ్ రాస్తూ ఉండొచ్చేమో. అలాగే నెగిటివ్, అతను నిద్రపోతూ ఉండడు. బహుశా నిద్రపోతూ ఉండడు. He won't be sleeping now.
అతను నిద్రపోతూ ఉండకపోవచ్చు. హీ మే నాట్ బి స్లీపింగ్ నౌ. అతను నిద్రపోతూ ఉండకపోవచ్చేమోనండి. హీ మైట్ నాట్ బి స్లీపింగ్ నౌ. నిద్రపోతూ ఉండకపోవచ్చేమో. చూసారా, అన్నీ కూడా సేమ్ మనం నేర్చుకున్నవే. కాకపోతే విల్ బి ప్లస్ ఐఎన్జి, మే బి ప్లస్ ఐఎన్జి, మైట్ బి ప్లస్ ఐఎన్జి కెన్ బి యూస్డ్ ఫర్ అస్యూమ్డ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ కంటిన్యూషన్. ఎప్పుడు మనం ఊహిస్తాం అనేది అర్థం చేసుకోండి మీరు. ఎప్పుడు ఊహిస్తాం? మన కళ్ళ ముందు జరిగే విషయాలు మనం ఊహిస్తామా? మన కళ్ళ ముందు జరిగే విషయాలు మనం ఊహించామనుకోండి, వీడికి ఏమైందిరా బాబు, ఎవరికైనా చూపించండిరా అంటాడు చూసారా సినిమాలో, అట్లా ఉంటుంది. మన కళ్ళ ముందు జరిగే విషయాన్ని మనం ఊహించమండి. మనం జరుగుతున్న ప్లేస్‌లో మనం లేము. మనం ఎక్కడో ఉన్నాం, పని ఎక్కడో జరుగుతుంది. అప్పుడే ఊహిస్తాం. ఆ ఊహించే విధానంలో 100% కాన్ఫిడెన్సా? 80% కాన్ఫిడెన్సా? కేవలం 20% కాన్ఫిడెన్స్. దాన్ని బట్టి విల్ బి రైటింగ్, మే బి రైటింగ్, మైట్ బి రైటింగ్. ఇదే కాకుండా కొన్ని సందర్భాల్లో మనం చాలా ఖచ్చితంగా ఊహిస్తాం. ఎందుకంత ఖచ్చితంగా ఊహిస్తామంటే ఎవిడెన్స్ ఉంటుంది అక్కడ, సాక్ష్యం ఉంటుంది. ఆ పని ఆహ్, ఆ పని జరుగుతూ ఉన్న సమయంలో మనం లేము. కానీ మనకేం తెలియకపోయినా కూడా మనం ఊహిస్తున్నాం. ఎలా ఊహిస్తున్నామయ్యా? ఆమె ఖచ్చితంగా ఇన్ఫోసిస్‌లో పనిచేస్తూ ఉండి తీరాలి. ఉండాల్సిందే. ఆమె ఖచ్చితంగా ఇన్ఫోసిస్‌లో పనిచేస్తూ ఉండాలి. పనిచేస్తూ ఉంటుంది, పనిచేస్తూ ఉండొచ్చు, పనిచేస్తూ ఉండొచ్చేమో గాదు. ఖచ్చితంగా పనిచేస్తూ ఉండాలి అంటాం. ఇది ఆర్డర్ గాదు. ఎలా చెప్తున్నావే అంత ఖచ్చితంగా నువ్వు? రోజు ఇన్ఫోసిస్ బస్‌లో ఎళ్తుందండి ఆ అమ్మాయి. అంతకన్నా సాక్ష్యం ఏం గావాలి? రోజు బస్‌లో ఎళ్తుంది. నాకేం జెప్పలా. నాకు ఇన్ఫోసిస్‌లో జాబ్ వచ్చిందని జెప్పలా. కాబట్టి నేను బలంగా ఊహిస్తున్నా. ఖచ్చితంగా ఊహిస్తున్నా. సో, ఐయామ్ అస్యూమింగ్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ బేసింగ్ ఆన్ సమ్ అసంప్షన్, బేసింగ్ ఆన్ సమ్ ఎవిడెన్స్. ఒక ఒక రుజువు ఆధారంగా, సాక్ష్యం ఆధారంగా నేను ఊహిస్తున్నా. అప్పుడేమంటాను నేనంటే మస్ట్ బి. ఐ థింక్ షీ మస్ట్ బి డూయింగ్ షీ మస్ట్ బి వర్కింగ్ in Infosys because she's going by Infosys bus every day. She hasn't told me that she got the job and working there, but I'm assuming. Why? I'm assuming so strongly because she's going by Infosys bus every day. Therefore, it is obvious. It's very clear. She is working on Anleka. She must be working in Infosys Center. She must be working. I think he must be driving the car. Therefore, he is not picking my call. నీ ఫోన్ ఎత్తట్లా. జనరల్‌గా ఫస్ట్ రింగ్‌కి ఎత్తేస్తాడు. డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఎత్తడు. కాబట్టి నువ్వు ఊహిస్తున్నావు. ఐ థింక్ హి ఈస్ డ్రైవింగ్ ద కార్. ఐ థింక్ హి మస్ట్ బి డ్రైవింగ్ ద కార్. దేర్‌ఫోర్ హి ఈస్ నాట్ పికింగ్ అప్ మై కాల్. అందుకే నా ఫోన్ అతను ఎత్తడం లేదు. దిస్ ఈస్ వెరీ సింపుల్. మస్ట్ బి ప్లస్ ఐఎన్‌జీ ఫార్మ్. గాట్ ఇట్? ఖచ్చితం. ఏదో ఒక ఆధారం కావాలి. I think he must not be working anywhere. I think he must be doing a job. నీకు ఎవరి దగ్గర సాక్ష్యం ఉంటే చెప్పొచ్చు. ఒక ఆధారం ఉంటే చెప్పొచ్చు. అతను ఎక్కడ జాబ్ చేస్తూ ఉండడు ఖచ్చితంగా. ఏదో వ్యాపారం చేస్తూ ఉండాలి కదా! డెఫినిట్‌గా వ్యాపారం చేస్తూ ఉండాలి. అంటే జరుగుతున్న పనులేనండి ఇవన్నీ గూడా. ఈ జరుగుతున్న పనులలోనే మన ఊహలు. కొన్ని ఊహలకేమో 100% కాన్ఫిడెన్స్, కొన్ని ఊహలకు 80% కాన్ఫిడెన్స్, కొన్ని ఊహలకి 20% కాన్ఫిడెన్స్, కొన్ని ఊహలకి సాక్ష్యాల ఆధారంగా ఊహిస్తాం మనం. అలా సాక్ష్యం ఆధారంగా ఊహించేటప్పుడు మస్ట్ బి, మస్ట్ నాట్ బి ప్లస్ ఐఎన్‌జీ ఫార్మ్ వాడాలి. I think she must be learning some courses online. I think she must be learning English online. She didn't tell me, but she's talking English very well. She must be learning English somewhere now. She must be learning. Right? This is how you can use the word must be and must not be. So there are 4 categories. ఇంకా should be కూడా ఉంది. ought to be ఉంది. ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి. అవన్నీ మీకు ఓవర్ డోస్ అయిపోతుంది కాబట్టి you learn this much. I think he will be writing the exam. I think
he may be writing the exam. I think he might be writing the exam. I think he must be writing the exam. 4 ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు బహుశా, అతను ఎగ్జామ్ రాస్తూ ఉండొచ్చు బహుశా, అతను ఎగ్జామ్ రాస్తూ ఉండొచ్చేమో బహుశా, అతను ఖచ్చితంగా ఎగ్జామ్ రాస్తూ ఉండాలి ఈ పాటికి. వీటికి నెగటివ్స్ కూడా. I think he won't be writing the exam. He may not be writing the exam. He might not be writing the exam. I think he must not be writing the exam now. It's all depends on how you want to communicate. You want to communicate it depends on your doubt and confidence ratio, and also it depends on the evidence that you have, right? This is very, very easy and very effective when you want to communicate. So when you are not at the place of action, how can you say something is happening? You can't say, like, when you are not at the place of happening, you can't say something is happening there. How can you say? You can only expect. And now I have explained you how to expect the expected continuation in 4 different models. So on each model you can write 20 examples: positive 20, negative 20, positive 10, negative 10, 20. So on 4 models you can write 80 examples. 80 4 into 28, 40 examples. 4 into 20, yes, 80 examples you can write. So 80 examples can be written in just a minute. Of one example can be written in half minute maximum time. 30 minutes to 40 minutes you can complete all 80 examples. After writing the examples, I have sent the list of the activities that you all have to do. I think you have gone through the list. The activities of my students, I have sent the list to all the students, PDF. Since the morning you wake up till the night you go to bed, what are the activities that you all have to do? I have sent the list. When you want to really want to become a good speaker, you have to follow that. There is no doubt. You should follow that. So that is the topic for half an hour I explained today. And the remaining half an hour I want to see, have a conversation